ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే, ఇక్కడ చూడండి ఒక ఎక్స్ప్రెషన్ x ఈక్వల్ టు 499, y ఈక్వల్ 500, z ఈక్వల్ 501. దెన్ ఫైండ్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ ప్లస్ z క్యూబ్ మైనస్ 3xyz. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిండు, నెక్స్ట్ ఏబీసీ ఆప్షన్స్ ఇచ్చిండు. సో 499, 500, 501 ఈ వాల్యూస్ ఇచ్చిండు. ఇవి ఈ వాల్యూస్ని ఏమంటారు అంటే కన్సిక్యూటివ్ వాల్యూస్ అంటారు. సో కన్సిక్యూటివ్ వాల్యూస్లో 499, 500, 501 దీని డిస్టెన్స్ 9. సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. సో ఈ ఎక్స్ప్రెషన్ని చూడగానే మనకు ఒకటి గుర్తు రావాలి. ఏంటిదంటే ఇక్కడ చూడండి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఇది ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది ఒక ఫార్ములా. సో ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ XYZలన్నిటిని మనం ఇందులో మనము సబ్స్టిట్యూట్ చేయకుండా డైరెక్ట్ ఎలా చేయాలంటే ఇవి కన్సెక్టివ్ నెంబర్స్ కదా. సో కన్సెక్టివ్ నెంబర్స్ అంతా దీని డిస్టెన్స్ ఎంత మనకు 499, 500, 501కు 9 కదా. సో దీన్ని డైరెక్ట్ ఏం చేయాలంటే 500 × 9తో మల్టిప్లై చేయాలి. 5 9s 45. మనకి ఇచ్చిన ఆప్షన్లో మనకి ఎక్కడ ఉంది 5 9s 45 అంటే 4500 ఈజ్ ద ఆన్సర్. కన్సెక్టివ్ నెంబర్స్ కాబట్టి 9తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. సో అలా సబ్స్టిట్యూట్ చేయకుండా ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అదేవిధంగా x ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 1 ఇది ఒక క్వశ్చన్. ఈ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.